పేరు పులమూల లక్ష్మి అండి. నేను కృష్ణలంక నుంచి వచ్చాను. తూర్పు నియోజకవర్గం మాది. ఇవాళ చంద్రబాబు గారు కందిపప్పు ధరలో అనుకూలంలోకి తీసుకొచ్చి నూ 180 రూపాయలు ఉన్న కందిపప్పు, 200 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలకే తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు గారికే చెందుతుంది. బియ్యం వచ్చి 148 రూపాయలకే కేజీ బియ్యం ఇవాళ అమల్లోకి తీసుకొచ్చారు. ఇవాళ నారేంద్ర మనోహర్ గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, కేశినేని చిన్ని గారు ఆధ్వర్యంలో ఇవాళ అన్నీ ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ మేము కూడా వచ్చి లైన్లో నుంచొని తీసుకోవడం జరిగింది. ఇవాళ సరుకులు కూడా బాగా నాణ్యంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రజల్ని సామాన్య ప్రజలకి అందుబాటులో కొనుక్కొని తినే పరిస్థితి లేకుండా చేశారు. ఇవాళ అదే చంద్రబాబు గారు నేను ఏ మాట అయితే చెప్పానో నేను సరుకుల్ని అన్నీ తగ్గించి నేను నిత్యావసర సరుకులు కూడా ధరలను తగ్గించి సామాన్య ప్రజలకి అందజేస్తానని చెప్పారు. గత ప్రభుత్వం కందిపప్పు బాగా నాసిరకంగా ఉండేది. అసలు దాంట్లో పుచ్చిపోయినవి ఇవన్నీ ఉండేవి. ఇవాళ మేము చూస్తే అది బాగా క్వాలిటీగా ఉంది. ప్రజలకి అందుబాటులో కూడా ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు గారు ఇదేం చేయలేము చెందలేము అన్న దీంట్లో కూడా ఉండి కూడా ఇవాళ చంద్రబాబు గారు మంచి ఆలోచనతో ప్రజలకి సామాన్య ప్రజలకు మాత్రం అందుబాటులో తీసుకొచ్చారు. ఇవాళ దోసుకోండి అని 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకోవడమే సరిపోయింది. అంతేగాని ప్రజలకి చేసింది ఏదీ లేదు. ఒక ఐటీ కంపెనీలు లేవు. ప్రజల్ని చాలా ఇబ్బంది పడ్డారు, చాలా నరకం అనుభవించారు. ఇవాళ చంద్రబాబు గారు వచ్చాక చాలా ఊరట అనేది ప్రజల్లో ఉంది. ఇవాళ చంద్రబాబు గారికి మాత్రం 5 కోట్ల ఆంధ్రులు మాత్రం ఆయన వెనకమాల మాత్రం ఖచ్చితంగా ఉన్నారు.